నమస్తే, వెల్కమ్ టు మానేరు న్యూస్. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. ఎమ్మెల్సీ ఎన్నికల బీజేపీ బీఆర్ఎస్ లోపాయికార ఒప్పందం. కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ ర్యాలీలో టీపీసీసీ చీఫ్ కీలక వ్యాఖ్యలు. ముగిసిన గ్రాడ్యుయేట్ టీచర్ ఎన్నికల నామినేషన్ల పర్వం. కరీంనగర్ 2 స్థానాలకు 117 నామపత్రాలు. మనో వికాస్ సంస్థకు అండగా ఎల్ఐసి పాఠశాల బస్సు అందజేసిన సంస్థ ప్రతినిధులు. వారం పాటు ఆధ్యాత్మిక వేడుకలు. ముగిసిన శ్రీవారి బ్రహ్మోత్సవాలు. వెల్కమ్ బ్యాక్. కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో కేసీఆర్ గత 10 ఏళ్లుగా తెలంగాణ ప్రజలను మోసం చేశారని ఆరోపించారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న ప్రధానమంత్రి మోదీ ఉన్న ఉద్యోగాలు కూడా ఓడగొట్టారని ఎద్దేవా చేశారు. తెలంగాణలో తమ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ సారథ్యంలో సంవత్సర కాలంలోనే 56,000 ఉద్యోగాలు ఇచ్చినట్లు గుర్తు చేశారు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్ లోపాయికార ఒప్పందం చేసుకుని ఆరోపించిన మహేష్ కుమార్ గౌడ్ ఈ 2 పార్టీలకు ఈ ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. కరీంనగర్ లో పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి నామినేషన్ ర్యాలీకి టీపీసీసీ చీఫ్ తో పాటు రాష్ట్ర మంత్రులు హాజరయ్యారు. ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థిగా ఊట్కూరి నరేందర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. నగరంలోని ఎస్ఆర్ఆర్ కాలేజీ గ్రౌండ్ నుండి తెలంగాణ చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో పాటు రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, సీతక్క, జూపల్లి కృష్ణారావు, కొండ సురేఖ, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ప్రభుత్వ విప్ల ఆది శ్రీనివాస్, అల్లూరి లక్ష్మణ్ కుమార్, మక్కాన్ సింగ్ ఠాగూర్, ఎమ్మెల్యేలు డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం, చింతకుంట విజయ రమణారావులతో పాటు ఆయా జిల్లాల ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఎస్ఆర్ఆర్ కాలేజ్ నుండి ప్రారంభమైన ఈ ర్యాలీకి భారీగా కాంగ్రెస్ శ్రేణులు తరలివచ్చారు. డప్పు చప్పుళ్లు, కళాకారుల నృత్యాలు, కార్యకర్తల నినాదాల మధ్య ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా టీపీసీసీ చీఫ్ తో పాటు రాష్ట్ర మంత్రులు మాట్లాడారు. కమిట్మెంట్ నాయకుడు నేను గుర్తించినాను, అందుకే వారికి ఇవాళ సీట్ ఇచ్చినాం. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల నాయకులు ఏకమై నరేందర్ రెడ్డి గారికి సీట్ ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేసిన ధర్మిల ఏఐసిసి వారికి సీట్ ఇవ్వడం జరిగింది. ఈ ఎన్నికల్లో 100% విజయం సాధిస్తాం. నరేందర్ రెడ్డి మీ సేవలో ఉంటాడు. గ్రాడ్యుయేట్స్ కి అవసరమైనటువంటి పనులే గాని, సమస్యలే గాని నిరంతరం నిమగ్నమై మీకు పనిచేస్తాడని ఆశ్వాసం ఇస్తూ నరేందర్ రెడ్డి గారిని మనస్ఫూర్తిగా దీవించాల్సిందిగా కోరుతూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ప్రభుత్వ ఉద్యోగాల విషయంలో కూడా గత ప్రభుత్వంలో జీతాలు ఎప్పుడు వస్తాయో తెలియని విషయం. ఈసారి ఈ సంవత్సరం పాటు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి నెల 1వ తారీఖున ప్రభుత్వ ఉద్యోగాలకి జీతాలు సరిగ్గా చేరుతున్న విషయం కూడా మనం గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఉత్తర తెలంగాణలో అన్ని విషయాల్లో మన కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇవ్వబోతుంది మనం చేస్తున్నాం. ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఈరోజు మాటిస్తున్నా కరీంనగర్ లో, ఆదిలాబాద్ లో, మెదక్ లో, నిజామాబాద్ లో పెండింగ్ లో ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ ఈ టైంలో పూర్తి చేస్తామని చెప్పి సభాముఖంగా మాటిస్తున్నాం. ఆదిలాబాదు, నిజామాబాదు, మెదక్, కరీంనగర్ జిల్లాకు సంబంధించిన యావత్ ప్రాంతవాసులందరికీ, మిత్రులందరికీ, ఈరోజు అన్ని జిల్లాల నుంచి వచ్చేసిన మరి మా మిత్రులందరికీ, అక్కడ వేణుగోపాలాచారి గారు మాజీ పార్లమెంట్ సభ్యులు, అదేవిధంగా పార్లమెంటు అభ్యర్థిగా నిలబడ్డ మెదక్, ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన మా సోదరిమణి, అదేవిధంగా సోదరులు, మా శాసనసభ నియోజకవర్గంలో నిలబడ్డ మరి వారందరికీ కూడా నియోజకవర్గ ఇన్ఛార్జీలకు హృదయపూర్వకంగా ఈ సందర్భంలో కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి మళ్ళీ ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాతనే మరి టీచర్స్ విషయాలు కానీ, ఇతర ఎడ్యుకేషనల్కి సంబంధించినటువంటి ఇన్స్టిట్యూట్ విషయంలో కానీ, ప్రమోషన్లు కానీ ఏవి కానీ మన ప్రభుత్వమే ఇస్తా ఉంది. మరి నిరుద్యోగులకు ఉద్యోగాలు కూడా ఈరోజు మన ప్రభుత్వం ఇస్తా ఉంది. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మీ తరఫున ఒక నాయకుడు మళ్ళీ ఉండాలి అనుకుంటే తప్పకుండా నరేందర్ రెడ్డి గారిని మీరు గెలిపించాల్సిన బాధ్యత మీ మీద ఉంది అని గుర్తు చేస్తూ, మరి మొదటి ప్రాధాన్యత ఓటు నరేందర్ రెడ్డి గారికి వేసి వారిని అత్యధిక మెజార్టీతో గెలిపించి మరి కౌన్సిల్లో మీ తరఫున ప్రతినిధిగా పంపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇవ్వలేదు, ఉద్యోగుల సమస్యలు పరిష్కరించలేదు. 10-12 సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్నటువంటి ప్రమోషన్లు, ట్రాన్స్ఫర్స్ ఉద్యోగులై చేసి చూపించినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీది, కాంగ్రెస్ ప్రభుత్వానిది.
కాబట్టి ఒక్కసారి ఆలోచించండి. ఈ రోజు మీ ఊర్లో ఒక పథకం వచ్చిందంటే, ఒక బస్సు ఫ్రీగా నడుస్తుందంటే, ఒక ఉచిత కరెంటు ఇళ్లలోకి వస్తుందంటే, చేన్లలోకి వస్తుందంటే, ఒక ఊర్లో మరి రైతులకు రైతు భరోసా గాని, రుణ మాఫీ గాని, గ్యాస్ సిలిండర్ బీజేపీ వాళ్ళు 1200 పెంచితే 500కి ఇస్తున్నదంటే అది కాంగ్రెస్. ఇవాళ 11 సంవత్సరాల నుంచి వికలాంగులకు ఆ ప్రభుత్వం కేంద్రంలో ఉన్న బీజేపీ ₹1 కూడా పింఛను పెంచలే. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఒక్కరికి కూడా రేషన్ కార్డులు ఇవ్వలే. ఇవాళ వాళ్ళు కేవలము ఐక్యతను విడగొడుతున్నారు తప్ప అభివృద్ధి లేదు, మానవత్వం లేదు, మంచితనం లేదు. జనతా పార్టీ నామినేషన్ వేసే రోజు అడుగుతా ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీ అర్బన్ నక్సలైట్లను ప్రోత్సహిస్తా ఉందని. ప్రజాస్వామిక పార్టీ ఎప్పుడు కూడా ప్రగతిశీల భావాలు కలిగితే అర్బన్ నక్సలైట్ల పేరు మీద ఒక ముద్రేసి వాళ్ళను అణిచివేయాలని చూసేటువంటి ఈ మతతత్వవాదులు ఇలా వాళ్ళ ఎజెండాతోటి ముందుకు వస్తా ఉన్నారు. ఇవాళ తెలంగాణ రాష్ట్ర నాయకుడు రేవంత్ రెడ్డి గారి మంత్రివర్గం ఈ రోజు అనేకమైనటువంటి నిరుద్యోగ సమస్యల్ని పరిష్కారం చేస్తూ 55,000 ఉద్యోగాలు ఇచ్చి భవిష్యత్తు క్యాలెండర్ రిలీజ్ చేసి అనేక కార్యక్రమాలు చేసే సందర్భంలో చాలా కాలంగా పెండింగ్ లో ఉన్నటువంటి కేటగిరేషన్, బీసీలకు సంబంధించిన కుల లెక్కలకు సంబంధించి అనేక అంశాలను ఈ రోజు చేపట్టే సందర్భంలో జరుగుతున్న ఈ ఎన్నిక మీ అందరి ఎలక్షన్ వచ్చినతోటి ముఖ్యంగా యువజన కాంగ్రెస్ ఎన్ఎల్సీ అందరూ కూడా ఈ రోజు మరి తప్పకుండా మన అభ్యర్థి నరేందర్ రెడ్డి గారిని అపూర్వమైన మెజార్టీతో గెలిపించాల్సిందిగా కోరుతూ 4 जिले 8 पार्लियामेंट का इलेक्शन है, इसके अंदर 6 पार्लियामेंट, इसके अंदर हमारे उम्मीदवार नरेंद्र रेड्डी है जो कॉलेजेस के जरिए आप लोगों की कई सेवा कर रहे हैं और कांग्रेस पार्टी के उम्मीदवार है। मैं आपसे उम्मीद करता हूं कि आप लोगों ने लास्ट ईयर कांग्रेस की सरकार को लाने में मदद की और कांग्रेस को सरकार बनाई। इसी तरीके से नरेंद्र रेड्डी को अपना कीमती वोट देकर इनको जिताने की अपील करते हुए यहाँ आए हुए तमाम मिनिस्टरों को, एमपीस को, एमएलएस को, इंचार्ज को, एमएस सबका शुक्रिया अदा करता हूँ। खुदा हाफिज, जय हिंद। తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఒక పార్లమెంట్ సభ్యత్వం 7 శాసనసభ స్థానాలకు ప్రాతినిధ్యం వహిస్తుంది. స్థానిక సంస్థలకు చెందిన శాసన మండలి సభ్యత్వం ఒక ఉమ్మడి జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తాయి. కానీ పట్టభద్రులకు చెందినటువంటి ఒక శాసన మండలి సభ్యత్వం ఏదైతుందో 6 పార్లమెంటరీ నియోజకవర్గాలు అంటే 6x7 42 శాసనసభ స్థానాలకు ప్రాతినిధ్యం కల్పించే ఒక ఎన్నిక ఈ పట్టభద్రుల ఎన్నిక అని చెప్పండి. ఆల్మోస్ట్ తెలంగాణ రాష్ట్రంలో 40% ప్రాతినిధ్యం వహిస్తా చెప్పంటున్నా. ఆనాడు ఏదైతుందో 2023లో నేను ఏదైతుందో ఇదే పట్టభద్రుల శాసన మండలి స్థానానికి ఎన్నిక నిలబడ్డప్పుడు మీరందరూ కూడా చెప్పంటున్నాను, నన్ను ఒక అనుభవజ్ఞమైనటువంటి ఒక ప్రజా జీవితంలో రాజకీయ నాయకుడు కానివ్వండి, విద్యావంతుల పక్షాన్ని నిలబడి పోరాటం చేయగలుగుతాడు. నరేందర్ రెడ్డి గారిని గెలిపించాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ముఖ్యంగా పట్టభద్రులు యువత యొక్క గళ సమస్యల పట్ల శాసన మండలిలో గళం విప్పి వాళ్ళ సమస్యల పట్ల పరిష్కారం చేయడానికి ఒక పటిష్టమైనటువంటి అభ్యర్థి నరేందర్ రెడ్డి గారు విద్యా వ్యాప్తి కోసం అహర్నిశ కృషి చేస్తూ ఎంతో మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించినటువంటి మన నరేందర్ రెడ్డి గారిని గెలిపించాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఒకటి, ఆనాడు స్వాతంత్ర పోరాటం తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికైనా దేశానికైనా శ్రీరామ రక్ష కాంగ్రెస్ పార్టీయే. కాబట్టి మీరందరూ కూడా పెద్ద మనసుతో పెద్ద మెజార్టీతో నరేందర్ రెడ్డి గారిని గెలిపించాల్సిన బాధ్యత మన అందరి పైన ఉందని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ మన తెలంగాణ వస్తే మన ఉద్యోగాలు మనమే చేసుకోవాలనుకున్నాం. కానీ ఆ ఆలోచన రాకముందే ఒక పెద్ద విద్యా సంస్థలను పెట్టి పట్టభద్రులు ఎందరికో ఉద్యోగ కల్పించినటువంటి వ్యక్తి నరేందర్ రెడ్డి గారు. కాబట్టి తప్పకుండా మీరందరూ కూడా ఓటు వేసి ఎవరు కూడా
ఇటువైపు పోకుండా 2 కోట్ల ఉద్యోగాలను వేస్తా అన్నటువంటి బీజేపీయా, ఇంటింటికి ఉద్యోగం ఇస్తా అన్నటువంటి టిఆర్ఎస్ ఒక్కసారి ఆలోచించి, మేము రాగానే 54,000 ఉద్యోగాలను ఒక 10 నెలల లోపల పూర్తి చేస్తాం కాబట్టి తప్పకుండా మీ అమూల్యమైన ఓటును నరేందర్ రెడ్డి గారి మొదటి ప్రాధాన్యత ఓటుగా వేసి పోతే ఎన్నో కార్యక్రమాలు నా మదిలో ఉన్నాయి. ఎందుకంటే అనునిత్యం ఉద్యోగ నిరుద్యోగులతో నేను గడిపాను నా జీవితం అంతా. ఖచ్చితంగా గెలిచిన తర్వాత ఖచ్చితంగా పట్టభద్రులకు అండగా ఉంటాను. నాకు తెలుసు ప్రైవేట్ యాజమాన్యాల రీఎంబర్స్మెంట్ ప్రాబ్లం ఉంది అని చెప్పేసి ఖచ్చితంగా ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి అన్న గారి దృష్టికి తీసుకెళ్తాము. మరి వేదికపై ఉన్న శ్రీధర్ బాబు అన్న గారు కూడా ఖచ్చితంగా పాజిటివ్గా స్పందించి మీకు ఖచ్చితంగా 2 నెలల్లో రీఎంబర్స్మెంట్ వచ్చే విధంగా మేము కృషి చేస్తామని వారికి కూడా కోరుతున్నాను. ఇవాళ ప్రైవేట్ ఉపాధ్యాయుల హెల్త్ కార్డ్స్ విషయం కావచ్చు, కాంట్రాక్ట్ తర్వాత గెస్ట్ ఫ్యాకల్టీలో 010 పే స్కేల్ కావచ్చు, 31701 కింద ఉన్న మిగతా పెండింగ్లు కావచ్చు, ఇవన్నింటినీ ఖచ్చితంగా మన ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా చాలా స్పీడ్గా అవన్నీ నెరవేరుస్తారన్న ఆశాభావంతో నేనున్నాను. కాబట్టి మీ అందరికీ సేవ చేయడానికే వచ్చాను. ఇవాళ ఒక ఆయనే మరి కులాలలో చిచ్చు పెడుతూ పోటీకి వస్తున్నాడు, ఒక ఆయనే మతాలతో చిచ్చు పెడుతూ పోటీకి వస్తున్నాడు. కానీ నరేందర్ రెడ్డి మాత్రం అందరినీ ఏకం చేయడానికి ఈ పోటీని వస్తున్నాడు. దట్ ఈస్ ఓన్లీ ద డిఫరెన్స్. ఇది ధర్మం అధర్మానికి మధ్య జరుగుతున్న యుద్ధం. ఇది ఒక జ్ఞాని ఒక అజ్ఞానికి మధ్య జరుగుతున్న యుద్ధం. కాబట్టి పట్టభద్రులారా మీరే తెలుసుకోండి, మరి ఒక జ్ఞానవంతుడికి ఓటేస్తారా, ఒక ధర్మవంతుడికి ఓటేస్తారా? గ్రాడ్యుయేట్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ నేటితో ముగిసింది. కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు పలువురు నామినేషన్లు దాఖలు చేశారు. ఇప్పటి వరకు పట్టభద్రుల స్థానానికి 100 నామినేషన్లు రాగా టీచర్ స్థానానికి 17 దాఖలయ్యాయి. చివరి రోజు మాజీ మేయర్ రవీందర్ సింగ్, యాదగిరి శేఖర్లతో పాటు పలువురు ఇండిపెండెంట్లు నామినేషన్ వేశారు. ఈ నెల 3న ప్రారంభమైన నామినేషన్ల ప్రక్రియ నేటితో ముగిసింది. నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణ, ఆ తర్వాత పోటీలో ఉండే అభ్యర్థులను ప్రకటిస్తారు. నామినేషన్ల పరువు ముగియడంతో ప్రధాన పార్టీల మద్దతుదారులు ప్రచారంపై దృష్టి సారించారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన వేములవాడ రాజన్న ఆలయంలో సోమవారం భక్తుల రద్దీ నెలకొంది. స్వామి వారికి ఇష్టమైన రోజు కావడంతో వేలాది సంఖ్యలో భక్తులు తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. తొలుత ధర్మగుండంలో స్నానాలు ఆచరించి ఆ తర్వాత కోడి మొక్కులతో పాటు ఇతర మొక్కులు చెల్లించుకున్నారు. భీమనాలయం, బద్దిపోచం ఆలయంలో మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ఈవో వినోద్ రెడ్డి ఏర్పాట్లను పరిశీలించి భక్తుల సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి క్షేత్రం సోమవారం భక్తులతో కిటకిటలాడింది. రాష్ట్రం నలుమూల నుంచి తరలివచ్చిన భక్తులు కళ్యాణకట్లు తలనీలను సమర్పించి ధర్మగుండంలో పుణ్యస్నానాలు ఆచరించి క్యూలైన్ల ద్వారా ఆలయంలోకి ప్రవేశించి స్వామివారిని దర్శించుకొని తరించారు. భారీ సంఖ్యలో భక్తులు రాజన్న ఆలయానికి తరలి రావడంతో అభిషేక పూజలను రద్దు చేశారు. కోడి మొక్కు చెల్లించుకునే భక్తులు కోడి టికెట్ క్యూలలో 2 గంటల పాటు నిరీక్షించారు. రాజన్న ఆలయంతో పాటు అనుబంధ ఆలయాలు సైతం భక్తుల రద్దీ కొనసాగింది. రాజన్నను దర్శించుకున్న భక్తులు భీమేశ్వర, బద్దిపోచమ్మ అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఆలయ ప్రాంగణాలు భక్తుల రద్దీతో కోలాహలంగా మారాయి. వాహనాలతో ఆలయ గుడి చెరువు పార్కింగ్ స్థలం కిటకిటలాడింది. సామాన్య భక్తులకు శీఘ్రంగా దర్శనం క్షేత్రస్థల ఆలయాన్ని పర్యవేక్షించారు ఆలయ ఈవో కె వినోద్. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామిని సోమవారం వేల సంఖ్యలో భక్తులు దర్శించుకోవడంతో ఏర్పాట్లను దగ్గరుండి ఆయన పరిశీలించారు. దీంతో సామాన్య భక్తులకు ధర్మ దర్శనంలో లోటుపాట్లు, ఇబ్బందులు లేకుండా క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలు ముగిశాయి. ఈ నెల 3న ప్రారంభమైన నగరంలోని మార్కెట్ రోడ్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు 9 వరకు కొనసాగాయి. సోమవారం చివరి రోజు శోభయాత్రతో వేడుకలు ముగిశాయి. వారం రోజుల పాటు నగరంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. ఉదయం, సాయంత్రం వేళలో వేద పండితులచే నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. శ్రీవారి బ్రహ్మోత్సవాల భాగంగా ఆదివారం సాయంత్రం ద్వాదశ ఆరాధన, సప్తవర్ణములు, ధ్వజారోహణం, పండిత సన్మానం, ఏకాంత సేవ కార్యక్రమాలు అత్యంత ఘనంగా జరిగాయి. పుష్పయాగం వేడుక అత్యంత కనుల పండుగ కొనసాగింది. స్వామివారి వేడుకలకు తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఎవడు దొరకాలి? అందరి సంసారాలేనా? అగస్త్యాభ్యర్థితాశేష జనదుర్గోచరాయ నమః. ఓం వాసుదేవాయ నమః. అథ పుష్పైః పూజయామి. నగరంలోని మార్కెట్ రోడ్ శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ముగిశాయి.
ఈ నెల 3న ప్రారంభమైన ఉత్సవాలు సోమవారం శోభాయాత్రతో ముగిశాయి. 3వ తేదీన అధ్యయనోత్సవాలు, 4న యాగశాలకు పుట్టమన్ను తీసుకురావడం, 5న యాగశాల ప్రవేశం, 6న ఎదుర్కోల ఉత్సవం, 7న శ్రీవారి కళ్యాణోత్సవం, 8న సుప్రభాత సేవ, అన్నకూటోత్సవ వేడుకలతో పాటు ప్రత్యేక వాహన సేవలు అత్యంత భక్తి శ్రద్ధలతో కొనసాగాయి. స్వామివారిని దర్శించుకునేందుకు నగర ప్రజలతో పాటు ఇతర ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వారం రోజుల పాటు ఆలయ పరిసరాలు గోవిందనామ స్మరణతో మారుమోగాయి. వేడుకల్లో వివిధ పార్టీల ప్రతినిధులతో పాటు వీఐపీలు, ధర్మకర్తలు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. కరీంనగర్ ముకరంపురలోని సమీకృత సంక్షేమ బాలుర వసతి సముదాయాన్ని సందర్శించారు జిల్లా అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్. ఇందులోని ఆయా విభాగాలను పరిశీలించి విద్యార్థుల సమస్యలు, సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు. వంటశాల మెనూను పరిశీలించిన అదనపు కలెక్టర్ విద్యార్థులకు ఆలు కుర్మా సేమియా పాయసం చేసి వడ్డించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, అధికారులకు పలు సూచనలు చేశారు ప్రఫుల్ దేశాయ్. ప్రభుత్వ వసతి గృహాలు, విద్యా సంస్థల కలెక్టర్లు, అధికారులు బస చేయాలని ప్రభుత్వం ఆదేశించిన విషయం తెలిసిందే. దీంతో ఆయా జిల్లాలోని కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు హాస్టళ్లు, గురుకులాలను సందర్శిస్తూ విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. ఇందులో భాగంగా కరీంనగర్ ముకరంపుర సమీకృత సంక్షేమ బాలుర వసతి సముదాయం సందర్శించి ఇక్కడే బస చేశారు జిల్లా అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్. విద్యార్థులకు ఆలు కుర్మా సేమియా పాయసం చేసి వడ్డించారు. వసతి గృహంలోని వివిధ విభాగాలు తనిఖీ చేసిన అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ విద్యార్థులకు అందుతున్న సేవలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా జిల్లా అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలను నెలకోసారి సందర్శించడం వల్ల పిల్లల్లో మనోధైర్యం పెరుగుతుందని, సౌకర్యాలు మెరుగుపడతాయన్నారు. భోజనం తయారు చేసేందుకు నాణ్యమైన వస్తువులను వినియోగించుకోవాలని సూచించారు. వంటలు వండే సమయంలో కిచెన్ షెడ్, డైనింగ్ హాల్లో అధికారులు పర్యవేక్షించాలని సూచించారు. ఏమైనా సమస్యలు ఉంటే విద్యార్థులు నిర్భయంగా ఫిర్యాదు చేయవచ్చని, సదుపాయాల కోసం సూచనలు చేయవచ్చని విద్యార్థులకు సూచించారు. అదనపు కలెక్టర్ వెంట ఎస్సీ సంక్షేమ శాఖ ఈడీ నాగార్జున, జిల్లా యూత్ కోఆర్డినేటర్ రాంబాబు ఉన్నారు. కష్టపడి మీకు ఇక్కడ హాస్టల్లో జాయిన్ చేయించి చదివించుతున్నారంటే మీరు మంచిగా చదువుకోవాలి. ఒకటే మీకు ఇప్పుడు అన్ని స్కూల్లో ఫెసిలిటీస్ ఉన్నాయి, హాస్టల్లో ఉన్నాయి, ఏ ప్రాబ్లమ్స్ కూడా లేవు. మార్నింగ్ కూడా స్పెషల్ క్లాస్ పెడుతున్నారని చెప్తున్నారు. చదువుకోవాలి. కొందరు చదువుకొని ఇంకా కొంచెం కష్టపడుతున్నారు. మీరందరూ మంచిగా మీరు చదువుకుంటేనే ముందుకు వస్తారు. మళ్ళీ లేదంటే ఏమవుతుంది, మళ్ళీ మీ ఊరికి వెళ్ళి వ్యవసాయం చేసుకుని లేదంటే వేరే ఏదైనా మళ్ళీ వర్క్ చేయాల్సి వస్తుంది. నార్మల్ వర్క్స్ చదువుకొని పాస్ అయితే ఆఫీసర్ కావచ్చు, గవర్నమెంట్ జాబ్లో వెళ్ళవచ్చు, సాఫ్ట్వేర్ జాబ్లో వెళ్ళవచ్చు. అందుకే ఇది పెట్టించాము. చదువుకోండి. ఈరోజు నేను ఇక్కడ వచ్చి మనం ఇక్కడ ముగ్గురు ఇక్కడ ఉన్నామంటే మంచిగా మీరు చదువుకొని చేస్తే చాలు. అందుకే మనం కూడా ఇక్కడ వచ్చినాము. సామాజిక బాధ్యతల భాగంగా ఎల్ఐసి పలు సేవా కార్యక్రమాలు చేపడుతోంది. గతంలో కరీంనగర్ రేకుర్తి కంటి ఆసుపత్రికి బస్సును బహుకరించిన సంస్థ తాజాగా మనో వికాస్ ప్రత్యేక పాఠశాలకు 24 లక్షల రూపాయలు విలువ చేసే మరో బస్సును అందజేసింది. ఈ సందర్భంగా జీవిత బీమా సేవా కార్యక్రమాలు వివరించారు దక్షిణ మధ్య జోనల్ మేనేజర్ పునీత్ కుమార్. మనోవైకల్యం కలిగిన పిల్లల కోసం కరీంనగర్ లో నిర్వహించిన మనో వికాస్ ప్రత్యేక పాఠశాలకు 32 సీట్లు గల 24 లక్షల విలువ చేసే బస్సును బహుకరించింది ఎల్ఐసి సంస్థ. కరీంనగర్ డివిజనల్ కార్యాలయంలో దక్షిణ మధ్య జోనల్ మేనేజర్ పునీత్ కుమార్ మనో వికాస్ ప్రతినిధులకు బస్సు కీస్ ను అందజేశారు. అనంతరం ఆధునీకరించిన ఎల్ఐసి డివిజనల్ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. 2006 నుండి గోల్డెన్ జూబ్లీ ఫౌండేషన్ కార్యక్రమం కింద సామాజిక ప్రయోజనం చేకూరే అనేక కార్యక్రమాన్ని ఎల్ఐసి నిర్వర్తిస్తోందని తెలిపారు. ఇందులో భాగంగా మనో వికాస పాఠశాలకు ఈ బస్సును అందజేయడం చాలా సంతోషకరమని అన్నారు. ఈ సంవత్సర కాలంలో ఎల్ఐసి
కరీంనగర్ తరపున అందిస్తున్న 3వ బస్సు ఇదని భవిష్యత్తు కాలంలో మరిన్ని వితరణ కార్యక్రమాలు చేపడతామని ఆయన హామీ ఇచ్చారు. స్వచ్ఛంద సంస్థ ఇన్ఛార్జి పరమేశ్వర్ మాట్లాడుతూ మనోవికాస పాఠశాల వృత్తి విద్య కేంద్రం నేడు 45 మంది పిల్లలకు ఆశ్రయిస్తోందని 23 మంది ఉపాధ్యాయులతో నడుస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ సీనియర్ డివిజనల్ మేనేజర్ ఎస్వి ప్రసాద్ రావు, మార్కెటింగ్ మేనేజర్ ఎంఆర్కే శ్రీనివాస్, సేల్స్ మేనేజర్ రాజేష్ ఖన్నా, క్లాస్ 1 అధికారుల సంఘం నాయకులు రాజేందర్, శ్రీహర్ష, వికాస్ అధికారుల సంఘం నాయకులు వాసుదేవిరెడ్డి, కమలాకర్, ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు రామ్మోహన్ రావు, వామన్ రావు, సూర్యకళ, బసవేశ్వర్, అనుపమ పాల్గొన్నారు. और आज ही के दिन हम लोग फेमनेक ये अपना जो संस्था है जहाँ पे मेंटली हैंडिकैप्ड बच्चों के लिए उनके पेरेंट्स के द्वारा संस्था चलाई जा रही है, जहाँ बच्चों के वेलफेयर के लिए, उनके डेवलपमेंट के लिए बहुत अच्छा कार्य कर रहे हैं. उनके लिए LIC की गोल्डन जुबली फाउंडेशन की तरफ से हम लोग ये स्कूल बस दे रहे हैं ताकि बच्चों को उनके घर से हम स्कूल ला सकें और उनको वापस छोड़ सकें. LIC गोल्डन जुबली फाउंडेशन जब LIC के 50 वर्ष पूरे हुए थे 2006 में, तब ये स्टार्ट किया गया था और इसके माध्यम से हम एजुकेशन के लिए, बच्चों के डेवलपमेंट के लिए ఆంధ్ర బ్యాంక్ వాళ్ళు 25 సీట్ల బస్సు ఇచ్చారు. అది లాస్ట్ ఇయర్ మాకు ఆ బస్సు స్క్రాప్ కింద పోయింది. మాకు ఆర్టీ వాళ్ళు పర్మిషన్ లేదు. మేము వచ్చి డివిజనల్ మేనేజర్ గారిని గెలిచాము. ఇక్కడ సారు ఇమీడియట్గా మా కోరికను మన్నించి మా స్కూల్ విజిట్ చేశారు. విజిట్ చేసేసి ఇమీడియట్గా వారు మంచిగా రిపోర్ట్ రాశారు. ఏది మాకు కంపల్సరీ ఈ స్కూల్కు బస్ అవసరం ఉన్నది కాబట్టేసి మేము తప్పకుండా మీకు బస్ ఇస్తామని చెప్పారు సారు. తర్వాత ఇక్కడ నుండి ఫైలు జోనల్ ఆఫీస్ పంపించారు. అక్కడ కూడా వాళ్ళు కూడా ఫోన్ చేసి మాకు మంచిగా అడిగారు, అన్ని విధాల అన్ని రిపోర్ట్స్ అడిగారు, అన్ని సబ్మిట్ చేశాము. నెక్స్ట్ బాంబే ఫైల్ వెళ్ళేది. బాంబే నుంచి కూడా వారు మాకు సంబంధించిన ఐటీ రిటర్న్స్ గిట్లా అన్నీ అడిగారు. అన్నీ మేము సమకూర్చాము. వారు మాత్రం మాకు LIC వారు వచ్చేసి ఒక 4 నెలలనే మాకు ఇంతమంది బస్సు ఇచ్చారు.